మా ఆవిడ తప్పిపోయింది, మీతో కొంచెంసేపు మాట్లాడచ్చా? మీ ఆవిడ తప్పిపోతే నాతో మాట్లాడడం ఏంటండి? అంటే ఎవరైనా అందమైన అమ్మాయితో మాట్లాడనుకోండి, మా ఆవిడ ఎక్కడున్న పరిగెట్టి వచ్చేస్తుంది అనమాట. మీ ముక్కు కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. బుద్ధులు ఇంకా బాగున్నాయి. ఓణి చాలా బాగుంది. ఎవరిదండి? థ్యాంక్ యూ సో. ఇంతసేపు మాట్లాడినా మీ ఆవిడ రావట్లేదేంటి? అంటే ఇంకా అర్థం కాలేదా మీకు? అందమైన అమ్మాయితో మాట్లాడితేనే వస్తుంది. ఎవరండి మీరు? మీరు ఏం చేస్తుంటారండి? పల్లె వెలుగు బస్సుకి బ్యాక్ సైడ్ పోస్టర్లు అంటిస్తుంటానండి. మీరేం చేస్తారు? ఆ పోస్టర్లు ప్రింట్ చేస్తుంటామండి. ఇది వేస్తాడు మనకి. ఏమన్నా మీకు కొంచెం ఎటకారం ఎక్కువండి. దానికి పునాదేసింది మీరే కదండి. కడప నుంచి కర్రి కాంతారావు గారు రాస్తున్నారు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఎర్రగా ఉంటారట. పుట్టిన వాళ్ళ కొడుకు బొగ్గు కంటే నల్లగా ఉన్నాడట. అంటే నీలాగా? గురువు గారు నిజంగా నన్ను మీరు శంకిస్తున్నారా? నిజంగా నేను పక్కకి ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఏ పాపం తెలియదు గురువు గారు. ఇప్పుడు రవిశంకర్ మాస్టర్ ఏమంటారు చూద్దాం. ఎంత అద్భుతంగా చేసావురా అని నేను అంటానని నీ ఎదవ ఆలోచన. టచ్అప్ ఫ్యాన్ ఎక్కడ పెడుతున్నా, ఎగిరిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? విజయదశమి అంటే కష్టపడ్డ స్కిట్ కు 10 మార్కుల బోర్డు వచ్చి విజయం సాధిస్తే అది విజయదశమి. అంటే ఈసారి కూడా పండగ లేనట్టే. స్వర్గబట్టేట్టు పెళ్ళ పుట్టింటికెళ్ళను. నరకం అంటే పని మచ్చి కూడా పుట్టింటికెళ్ళిపోవడం. మీ ఈటీవీలో